హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే కొత్త కంటెంట్ ఏంటంటే రాబందులు మనం వినే ఉంటాం. రాబందుల విషయంలో చాలా మంచి ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటంటే రాబందులు మనకి ఎలా మేలు చేస్తాయి? మనకి ఎలా పర్యావరణాన్ని మనకి ఎలా ఆధీనంలో ఉంచుతాయి అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాననమాట. స్పీడ్‌గా వెళ్ళిపోదాం కంటెంట్‌లోకి. ఏంటంటే నా కిరీటి ఇన్ఫర్మేషన్ ఛానల్‌కి లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆహ్, ఎవరికైనా షేర్ చేయండి. ఫ్రెండ్స్ గారికి షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఏంటంటే ఈ రాబందుల విషయంలో ఏంటంటే, రాబందులు కొండల మీద నుంచి కొన్ని జంతువులు పడిపోతా ఉంటాయి, చనిపోతా ఉంటాయి చూసారా? రో తర్వాత పెద్ద పెద్ద గేదెలు అన్నీ చనిపోతా ఉంటాయి అడవుల సైడ్. అయితే అవి ఏంటంటే, అవి ఎవరు పాతి పెట్టడానికి ఎవరు ఎళ్ళరు. అడవులకు ఎవరెళ్తారు? ఎవరు ఎళ్ళరు కాబట్టి అవి ఏం చేస్తాయంటే రాబందులు అవి పొడుచుకొని తినేస్తాయన్నమాట. ఆ మాంసాన్ని పొడుచుకొని తినేస్తాయన్నమాట. అవి అలా ఉన్నాయనుకోండి, అలాగా కుళ్ళిపోయి అలా వచ్చినాయనుకోండి, అవి ఏమొస్తాయంటే ఆ జబ్బులు ఒక భయంకరమైన ఒక వైరస్ లాంటిది పర్యావరణం అయితదనమాట. ఆటిలికి ఏంటంటే పర్యావరణం ఎలా పాడైపోద్దంటే హ్మ్. అది అంతారాక్స్, రెబీస్ వంటి భయంకరమైన వ్యాధులొచ్చేస్తాయి. అంతారాక్స్, రేబీస్ వంటి భయంకరమైన వ్యాధులొచ్చేస్తాయి. అవి అలా తినకుండా ఉండడం వల్ల. అలా ఉండిపోయినాయనుకోండి తినకుండా, అలా ఒక స్మెల్ వచ్చేసేసి రెబీస్ అనే వైరసు ఇదైపోద్దనమాట. అయితే అవి తినేసేసి బోన్స్ కూడా తింటాయి. తెలుసా మీకు? అవి బోన్స్ కూడా ఎలా అరిగించుకుంటాయి అనంటే, చెప్తాను వినండి మొత్తం అంతా. అవి బోన్స్ కంట ముందు వాటికి శరీరం ఉంటది గదా! ఎవరైనా పట్టుకోవడానికి వచ్చారనుకోండి రాబందుల్ని. రాబందులు ఎవరిని పట్టుకోవు. ఎందుకంటే తన వాంతి అది తిన్న తర్వాత వాంతి చేసుకుంటదది. వాంతి చేసుకుంటే దాని శరీరం మొత్తం మీద వాంతి చేసుకుంటదనమాట. వాంతి చేసేసుకొని అదొక వాంతి చేసుకున్న తర్వాత గ్యాస్టరిక్ యాసిడ్, గ్యాస్టరిక్ యాసిడ్ అనేది ఒక యాసిడ్ తన నోట్లో నుంచి వాంతి రూపంలో చేసేసుకుంటదనమాట. ఆ వాంతి రూపంలో చేసుకున్నది స్మెల్ హెవీగా ఉంటది. ఎవ్వరు దాని దగ్గరికెళ్ళడానికి కూడా భయపడిపోతారు. పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. అందుకని అది ఎవరు పట్టుకోరనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే, తనకి ఈ మాంసం ఇదంతా తిన్నాక వేడి ఎక్కువైపోద్ది దానికి. వేడి ఎక్కువైపోయినప్పుడు ఏమైద్దంటే, ఎవరైనా ప్రెషర్ ఎక్కువైనప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటది కదా! అప్పుడు ఇదేం చేస్తదో తెలుసా? అప్పుడు ఇది మోషన్ ఎళ్తది. ఆ మోషన్ ఎళ్ళినప్పుడు, ఆ మోషన్‌లో మళ్ళొక తీవ్రమైన హ్మ్. తీవ్రమైన ఒక పద్ధతుంది మళ్ళీ. అదేం చేస్తదో తెలుసా మోషన్ ఎళ్ళిన తర్వాత యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ చేస్తదనమాట అది. దాని మోషన్‌లో. దాని మోషన్‌లో యూరిక్ యాసిడ్ రిలీజ్ చేస్తే దాని కాళ్ళ మీద రిలీజ్ చేయగానే అది అది ఏమైద్దంటే దాని వేడంతా కంట్రోల్ అయిపోద్దనమాట. యూరిక్ యాసిడ్ అని అది శరీరంలో అదే బాత్రూమ్ లే వాష్‌రూమ్‌కొచ్చినప్పుడు దాని కాళ్ళ మీద చేసుకుంటదనమాట అది. కాళ్ళ మీద చేసుకున్నప్పుడు దాని వేడంతా ఒకసారి బయటకొచ్చేస్తదనమాట. బయటకొచ్చేసిన తర్వాత దాని వీటనేది మొత్తానికి పోద్దనమాట. అయితే ఇది కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా సరే, చిన్న చిన్న కీటకాలనైనా సరే, చిన్న చిన్న ఏంటంటే ఉడతలు అవన్నీ అయినా సరే వాటికి అక్కడి నుంచి కూడా ఒక్కసారే ఎంత దూరం నుంచైనా సరే వాటిలకి కనబడగలదనమాట. అవి చూసి ఎంటనే ఫైట్ చేయడానికి వచ్చేసేసి తినేస్తదనమాట అది. ఓకేనా? అయితే దీన్ని బట్టి ఎ ఎలాంటి ఇంకా దీని ముఖ్యంగా విషయం ఏంటంటే, ఇది మనకి ఎందుకు దేనివల్ల అంతరించిపోతున్నాయి అనంటే, ఇప్పుడు మనకి గేదెలకి, జంతువులకి కొన్ని ఇంజెక్షన్ చేస్తాం. మరి మన ఆవులకి గాని, గేదెలకు గాని ఇంజెక్షన్ చేస్తాం. ఏ ఇంజెక్షన్ అంటే, పశువులకి ఇచ్చే ఇంజెక్షను డికోఫెనా ఫెనాక్ డికోఫెనాక్ అనే ఇంజెక్షన్ మనం చేస్తాం. దానికి జీర్ణం అవ్వడానికి, తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇబ్బంది లేకుండా డికోఫెనా అని చేస్తారు. తర్వాత మనం గేదెలకు గాని అన్నిట్లికి జంతువులకి. అయితే అది చేయడం వల్ల ఇవి తింటాయి కదా! ఇవి తినేసరికి అది ఏమైద్దంటే దానికి ఎఫెక్ట్ అయిపోద్ది. దాని శరీరానికంతా ఎఫెక్ట్ అయిపోయి పాడైపోద్దనమాట. పాడైపోయి దాని లివర్ అంతా డ్యామేజ్ అయిపోద్దనమాట దాన్ని తినడం వల్ల.
అందుకని అది అంతరించిపోతుందనమాట. అయితే ఇలాంటి విషయాలు, ఇలాంటి వీట్లి కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మీరు లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. ఫాలో అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ ఛానల్‌కి థాంక్ యూ.